వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కరీంబాద్ నగరంలో మరి పెద్ద ఎత్తున బీరన్న బోనాల పండుగ జరుగుతున్న శుభ సందర్భంలో మరి నేను మేయర్ గారు స్థానిక కార్పొరేటర్లు మరితర ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఈ బోనాలకు అటెండ్ అవ్వడం జరిగింది. మరి లాస్ట్ టైం ఈసారి కూడా ఈ బోనాలకు రావడం అనేది నాకు చాలా మరి సంతోషంగా ఉంది. ఈసారి మంత్రి హోదాలో ఒక దేవాదాయ శాఖ మంత్రిగా కూడా అటెండ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ బోనాల సాంప్రదాయం గత శతాబ్దాల క్రితము ఇక్కడ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కలరా రావడం వలన ప్రజలందరూ చనిపోతున్న తరుణంలో అప్పటి పెద్దవాళ్ళు మాకు మరి ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అని ఆలోచించి వాళ్ళ దైవమైనటువంటి కురుమలు వాళ్ళ దైవమైనటువంటి బీరన్నకు మరి దండం పెట్టుకొని మాకు ఈ యొక్క ఇబ్బంది పోతే మేము మీకు బోనాలు బెల్లం బోనాలు సమర్పిస్తాం తండ్రి అని మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం సెట్ అయిన తర్వాత అప్పటి నుంచి ఆనవాయితీగా ఈ బోనాల పండుగ తొలి ఏకాదశి నాడు ప్రత్యేకంగా సమర్పించడం అనేది జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకమైన ఇంకోటి ఏంటంటే గావు బట్టే కార్యక్రమం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆ గావు బట్టే కార్యక్రమాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఆ గావు పట్టడం ద్వారా ఏమైనా మరి ఇష్ట ఫలితాలు కూడా రాకుండా తొలగిపోతాయన్నటువంటి ఒక విశ్వాసం ఉంటుంది. ఈ బోనం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మొక్కులు ఇవి తీరిస్తే బాగుంటుంది అని, అదేవిధంగా సమాజం బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మన మంచి పంటలు పండాలి, ప్రభుత్వం బాగుండాలి అని అన్ని రకాలుగా మేలు జరగాలని చెప్పి చేసుకునే ఈ యొక్క కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.